అందరిని. ఆ రోజు అక్కయ్యకి దూరంగా గోడ మీద దెయ్యం కనిపించింది. ఈసారి దెయ్యం అటు ఇటు పోయేది కాదు, పాలకూర లాంటి దెయ్యం ప్రభావం అనుకుంటా. ఒడ్లాపకని చూస్తా ఉంటే పాపం అక్క కళ్ళు పడిపోద్ది. జరిగిన విషయం మొత్తం ఆ చేతబడి అంకులు పోయి చెప్పిద్ది. ఆ అంకులేమో దేవుడికి దండం పెట్టమంటాడు. అక్క ఏమో నువ్వు నాకు పిండం పెట్టువా, నైట్ ఒక దెయ్యం వచ్చింది, నేను వెంటనే కూర్చొని దేవుడు దండం పెడతా ఉన్నా, ఆ దెయ్యం కూడా నా పక్కకే వచ్చి దేవుడు దండం పెడతా నాతో పాటు కలిసి. పనికిమాల పుస్తకాలు 100 రాసి తెచ్చావు, ఆ దెయ్యాన్ని బయటకు పోగొట్టడానికి ఏదో ఒక పుస్తకం రాయొచ్చు కదా, నీకు చేతబడి లాంటివి నిజంగా వచ్చా అంటే ఇప్పుడు పెద్ద చిట్టా రాసి ఆ చిట్టా ఇస్తాడు. ఇప్పుడు ఆ చిట్టా చూసి ఏంది చిట్టా, చేతబడి ఏమైనా చేస్తావా, సామాన్లు ఏమైనా తేవాలి ఇవన్నీ అంటే, ఇవన్నీ దేవుడు పూజలమ్మా, దేవుడికి ప్రార్థన ఈ విధంగా ఇవి చదువుతూ చేయండి, ఖచ్చితంగా ఇవన్నీ రాసినవన్నీ చదువుతూ డైలీ ప్రార్థన చేయాలంటే. అక్క ఏమో నువ్వు చేంజ్ అవ్వంటావు, అసలు నీకంటే పొయ్యి ఆ బక్కదైన అడుక్కున్న 4 చేతబడులు కొత్తగా ఏదో చెప్పేది, ఆవేశం ఎక్కువైపోయి. వీడేమో మీరు ఫ్రస్ట్రేట్ అవ్వమాకండి, మంత్రాలు అయితే డైలీ చదవండి, దానికంటే మీరు రెగ్యులర్ గా పూజ చేస్తారు అది చేయండి ఫస్ట్, అది అయ్యాకే మళ్ళీ ఇది దెయ్యాలు గీయాలు రాకుండా ఉండాలంటే మీరు ఓ 4 లీటర్ల వాటర్ బకెట్ లో పోసి ఆ బకెట్ లో బాగా ఉప్పు కలపండి. ఉప్పు పోసి ఆ ఉప్పు నీళ్లు ఇంటి చుట్టూ